తర్వాత రావచ్చు. పెళ్లి కుమారుడు ముందుగా రావాలి. కొంచెం చూడండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సకలాశీర్వచనములకు మూల కారణభూతుడా, సర్వశుభదాయక నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ ప్రభు, ఆది వివాహకర్తవు నీవే. మానవ జాతి మూల పురుషుడైన ఆదామును అతని భార్య అయిన హవ్వను సృష్టించి నిర్మించి దంపతులుగా జత కలిపి వారి ద్వారా సమస్త మానవ కోటిని సృజించిన వాడవు నీవే తండ్రి, నీకు వందనాలు. ఎవని చేత ఈ జగము పుట్టి ఉన్నదో, ఎవని యందు లీనమై ఉన్నదో, ఎవని యందు ప్రళయకాలమున తిరిగి లీనమైపోవునో ఆ దేవుడవు నీవని ఎరిగి యేసు ప్రభు మిమ్మల్ని ఆరాధించి ఈ వేకువజామున ప్రాతకాలమున నీ సన్నిధికి వస్తున్నాం. పరిశుద్ధ ప్రభానేటి జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గలిలయలోని కానా అనే గ్రామానికి పెళ్లికి పిలువబడిన మీరు వచ్చేశారు కృపామయుడుగా. అలాగే దయామయుడా, మా ఈ శుభకార్యానికి, మేము జరిగించుచున్న శుభకార్యానికి, నేటి వధూవరులను ఆశీర్వదించడానికి, ఇరుపక్షాల కుటుంబాలను ఆశీర్వదించడానికి, వచ్చిన ఆహూతులందరినీ కూడా దీవించడానికి మీరు దిగిరండి ప్రభు, నీకు వందనాలు. ఎటువంటి లోటు జరగకుండా సమస్తము నిర్విఘ్నంగా, లోపరహితంగా, ఆశీర్వాదకరంగా, అందరికీ ఆనందదాయకంగా ఈ వివాహాన్ని జరిగించమని, ఈ కళ్యాణము లోక కళ్యాణార్థము కూడా నీ రెండవ రాకడ వరకు ప్రకాశించుటకు, పరిమళించుటకు, ప్రజ్వరిల్లుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ, ఇది మొదలుకొని ప్రతి అడుగు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం మేము చేసే ప్రతి కార్యం నీ పరిశుద్ధాత్మ వశములో మీరే జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఒక చైర్ ఇక్కడ పక్కనే నాన్న తాతారావు గారు, ఒక చైరు నాకట పక్కన ఇస్తే పెళ్లి కొడుకు వస్తే బాగుంటుంది. అయ్యా, అమ్మాయి మెల్లిగా రావచ్చు, తర్వాత రావచ్చు. నాయన, నా పాటల బుక్ ఇవ్వండి. జీవన్ మంగళమే వేసిన ఈ కార్యక్రమాన్ని మనం బాబు హరీష్ మంగళమే యేసునకు పాటతో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. శృంగారాధన
యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 దురిత సంహారునకు. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిషుద్ధ తండ్రి, ఈనాటి కళ్యాణ వేదిక మీదకి పెండ్లి కుమారుడు విచ్చేయుచుండగా కుమారుని మీరు ఆశీర్వదించండి. వివాహం అనే గొప్ప అనుబంధములోనికి నీ కుమారుడు ప్రవేశించబోచుండగా అన్ని విధములుగా సమర్థుడైన యోగ్యుడైన పెండ్లి కుమారుడుగా నీ కృప ద్వారా మీరే సిద్ధపరిచి కళ్యాణ వేదిక ఎక్కించండి. ఈ పెళ్లి కుమారుడి జీవితంలోనూ అటు పెళ్లి కుమార్తె జీవితంలోనూ ఒక సువర్ణ అధ్యాయం ఇప్పుడు ఆరంభింప చేయండి. ఇది మొదలుకొని ఈ కుమారుడి పైన కృప నీ ఆశీర్వాదం కుమ్మరించమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రండి నాయన, కూర్చోండి. రైట్, ఎగ్జాక్ట్లీ. మంచిది. పెళ్లి కుమార్తెను కూడా సాధ్యమైనంత త్వరగా తీసుకొస్తే మంచిది. దయచేసి ఒక పెళ్లి కార్డు కూడా నాకు ఇవ్వాల్సిందిగా మనవి. రైట్. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 దురిత సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా
సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 సత్యప్రవర్తునకు సద్ధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. అమ్మాయి రెడీగా ఉందండి? అచ్చా, ఆ గుమ్మం దాకా వస్తే చెప్పండి, ప్రార్థన చేసి తీసుకొస్తాం. అవునా? యుక్త స్తోత్రార్హునకు భక్త రక్షామణికి భక్త రక్షామణికి భక్త రక్షామణికి సత్యపరం జ్యోతియగు సత్యపరం జ్యోతియగు సార్వభౌమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 నరఘోర కలుషములా నురుమారంగా నిలా నురుమారంగా నిలా నురుమారంగా నిలా ఆపాలి ఆపాలి వరరక్షకునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమాపురి వాసునకు మనం ఇంకా కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తూ దైవారాధనలో కొన్ని పాటలు పాడతాము. మరి శ్రీమతి జయలక్ష్మి సోమరాజ్ ఇంకా తన బృందం ముందుకు వచ్చి నిలబడి కొన్ని పాటలు పాడాల్సిందిగా మనవి చేస్తున్నాం.
అమ్మాయి రావడానికి ఇంకో 10 నిమిషాలు టైం పడుతుంది. తొందరగా రావాలి, ముహూర్తం దాటిపోకముందే మరి కార్యక్రమాలు ఉంటాయి. ఎంతసేపు అవుతుంది? 5-10 నిమిషాలు? 10. ఇక్కడ కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ
సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీ అందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీ అందే ఇహ పరసుఖముల మెండుగనొసగియు ఇహ పరసుఖములు మెండుగనొసగియు ఇడవర్దిల్లగా చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం నీ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం నీ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా హల్లెలూయా హల్లెలూయా గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా ఆమె మంచి ముచ్చము కన్న విలువైందిరా ఆమె మంచి ముచ్చము కన్న విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా
మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము, పెండ్లి నాటి ప్రమాణము. జీవితాంతము తోడురా వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా. గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు. ఎవరు ఆయనకి సమరూప పురుషుండు. ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు. అవలీలగాతని గుర్తించగలనమ్మ, అవలీలగాతని గుర్తించగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను.
కుమార్తె ఫంక్షన్ హాల్లోకి కళ్యాణ వేదిక మీదకి విచ్చేస్తుండగా గౌరవ సూచకంగా క్రైస్తవ వివాహ పద్ధతి ప్రకారం మనందరము లేచి నిలుచుందాం. అందరము లేచి నిలుచుందాం, ఇంక్లూడింగ్ పెళ్లి కొడుకు గారు. అందరూ నిలబడాలి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత వర్ణింపగలరా వరదూత సమయం దాటిపోకముందే కార్యక్రమం జరిగించాలి. వధువరులు కూర్చోండి, తల్లిదండ్రులు కిందికి వెళ్ళి, కన్యాదాత దగ్గరలో ఉండండి, అందుబాటులో. నాయన దయచేసి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆది కాండము పాస్టర్ క్రిస్టఫర్ గారి ముందుకు వచ్చి ఆది కాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదివి సహాయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. బాబు ఇక్కడ రండి. అందరూ శ్రద్ధగా విందాం. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. ఆదికాండం 2:18 వచనం నుండి లేఖనము చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవంగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. థ్యాంక్ యూ అయ్యారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, జరగబోతున్న కార్యక్రమాన్ని దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి నిర్వహించున్నట్లు పాస్టర్ యాదాల అబ్బుల్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, నీకు వందనములు తండ్రి. అయ్యా, ఈ వివాహము ఈ రీతిగా జరుగుట నీ అనాది సంకల్పము తండ్రి. నాయన మా తలంపులు కాదు నాయన, నీ తలంపులే నాయన ప్రభువా. అయ్యా, ఇరువురి బిడ్డలు నాయన ప్రభువా. అయ్యా నాయన, ఈరోజు జతపరచబోతుండగా నాయన నీ దాసుని ద్వారా జరుగుతున్న కార్యమును మీరు దీవించండి తండ్రి. నీకు వందనాలు. ముందు జరగబో కార్యమునైనా ప్రతి విషయంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించి నాయన వారిరువురు నాయన ప్రభువా నీ సేవార్థమై వాడబోటకు మీరు సహాయము చేయమని ఈ కార్యం జరిగించడం నీ చిత్తమై ఉన్నది తలస్తూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కరెక్ట్గా ఇంకొక 9 నిమిషాలలో మంగళసూత్ర ధారణ జరగాలి అని పెద్దలు నిర్ణయించారు. కనుక ఒక చిన్న సందేశాన్ని, బహుశా నా జీవితంలోనే అత్యంత క్లుప్తమైన వివాహ ప్రసంగాన్ని ఇప్పుడు చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దయచేసి మంగళసూత్రము, వివాహ గురుతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి అందుబాటులో పెట్టాల్సిందిగా మనవి. మళ్ళీ అప్పుడు తడుముకుంటే వెతుక్కుంటే టైం దాటిపోతుంది. రెడీగా ఉంచేసేయండి అమ్మ. మంగళసూత్రాలు, కాలిమెట్టెలు, ఇంకా ఏవైతే మీరు నిర్ణయించుకున్నారో అవన్నీ కూడా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము చదువుతున్నాను, చిత్తగించండి. హెబ్రీ పత్రిక 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఆది వివాహకర్త, నీకు వందనాలు. కుమారుడు యశ్వంత్ సాయి, కుమార్తె లక్ష్మీ శిరీష పరిశుద్ధ వివాహ స్థితిలో ఏక శరీరులై ఒకింటి వారై ఒకే వ్యక్తిగా జతపరచబడాలని భూమి పునాది వేయకముందే మీరు నిర్ణయించి సంకల్పించి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ రీతిగా పెద్దలకు బయలుపరిచి ఇరుపక్షములకు సమ్మతి కలుగజేసి బహు ఆనందదాయకంగా, ఆనందకరంగా, మాకు ఆశ్చర్యకరమైన రీతిలో ఈ వివాహాన్ని మీరు జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వరుడు యశ్వంత్ సాయిని మీరు దీవించండి, వధువు లక్ష్మీ శిరీషను మీరు ఆశీర్వదించండి, ఇరుపక్షముల పెద్దలను దీవించండి ప్రభువా. కొద్దిసేపు వారికి నీ యొక్క బంగారు మాటలు, విలువైన మాటలు, మేలుకరమైన దీవెనకరమైన మాటలు, మీ ఉపదేశం వారికి అనుగ్రహించండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ముహూర్త సమయం రావడం కొరకు 4 మాటలు చెప్తున్నానంతే. సుదీర్ఘమైన ప్రసంగం ఏమీ కాదు. ఒక కారు తయారు చేసిన వాడు, ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో, ఆటోమొబైల్ ఇంజనీర్, ఆ కారు ఎలా నడపాలో నిర్ణయిస్తాడు. బ్రేక్ వేయాలంటే ఏ పెడల్ దేన్ని నొక్కాలి, దాని వేగం పెంచాలి, యాక్సిలరేట్ చేయాలంటే దేన్ని నొక్కాలి, గేర్ ఎలా మార్చాలి, ఇవన్నీ ఆ ఆటోమొబైల్ ఇంజనీర్ డిజైన్ చేసి మనకి ఇస్తాడు. మనం కొనుక్కున్న తర్వాత దాని నిర్మాణకుడు, డిజైనర్ ఆదేశించిన ప్రకారమే నడపాలి, కానీ మన ఇష్టానుసారంగా నడపడానికి వీలు లేదు. అలాగే వివాహము అనే వ్యవస్థను నిర్మించినటువంటి ఇంజనీర్ ఒక ఆయన ఉన్నాడు. వివాహ వ్యవస్థను స్థాపించిన నిర్మాణకుడు ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, సర్వశక్తి గల దేవుడు మొట్టమొదట
ఒక నేలమంటి ముద్దను తీసుకొని మానవుణ్ణి శరీరాన్ని నిర్మించి అతని నాసికారంధ్రములలో తన జీవ వాయువును ఊదినప్పుడు ఆ మట్టి మనిషి అయిపోయినాడు. అలా మానవ జాతి ప్రారంభమైంది. ఇంకొక రీతిగా జరిగింది అనేది అంతా కూడా సరైన శాస్త్రీయమైన కథనం కాదు. మానవ జాతి ఇలాగే పుట్టింది. దేవుడు మట్టిలో నుండి మొట్టమొదటి మనిషిని చేశాడు. కనుకనే జీవితం అంతమైపోయాక ప్రతి మనిషి మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతాడు. మట్టిలోంచి వచ్చాం కనుక మట్టిలోకి పోతాం. కనుక మట్టిలో నుండి దేవుడు మనల్ని చేశాడు. తర్వాత జాతి అభివృద్ధి చెందాలంటే ఒక స్త్రీ కావాలి. అతన్ని ప్రక్కటెముకనే తీసి దేవుడు ఒక స్త్రీనిగా నిర్మించి వారిని దంపతులుగా చేశాడు. ఈ భూమి మీద అది మొట్టమొదటి పెళ్ళి. ఆది వివాహకర్త సృష్టికర్త అయిన దేవుడే. అందుచేత దేవుడే ఈ పెళ్ళిని స్థాపించి ఆశీర్వదించాడు గనుక ఈ పెళ్ళి చాలా ఘనమైనది. పెళ్ళి మామూలు విషయం కాదు. రెండవది, ఆ ఆది దేవుడు సర్వమానవ విమోచన కొరకు, రక్షణ కొరకు, అందరికీ మోక్షాన్ని ప్రసాదించడానికి ఆ ఆది దేవుడే యజ్ఞపురుషుడిగా మరణించడానికి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన మొట్టమొదట తన బహిరంగ పరిచర్యను, అద్భుతాలు చేసి సువార్త ప్రకటించే పరిచర్యను ఒక పెళ్లిలోనే జరిగించాడు. మొట్టమొదట యేసు ప్రభు సూచక్రియ కానా అనే ఊర్లో ఒక వివాహంలో ఆయన చేశాడు. మంచినీళ్లను ద్రాక్షారసంగా మార్చి. కనుక పెళ్ళి చాలా ఘనమైనది. మూడవ విషయం, ఈ పెళ్ళి అనేది అసలు దేవుడు ఎందుకు నిర్మించినాడు? ఏ జంతుకోటి, ప్రాణికోటిలో, పక్షి సంతతిలో ఎక్కడ కూడా పెళ్ళి అనేది ఉండదు. మరి మైథున సృష్టి ఉంటుంది, ఆడామగా పోతూ పెంటి ఉంటాయి, కానీ వివాహం అనే వ్యవస్థ ఉండదు. మనిషికే దేవుడి వ్యవస్థ పెట్టాడు. ఎందుకంటే అసలు భగవంతుడికే పెళ్ళి జరగబోతోంది. అది విశ్వములో ఉండే విశ్వ కళ్యాణం. ఆది సంభూతుడు ఉన్నాడు. దేవునిలో నుండి పుట్టిన నాదస్వరూపుడు ఆది సంభూతుడు ఉన్నాడు. ఆయన ఒక పెళ్లి కుమార్తె కావాలి అనుకున్నాడు. అంటే ఇది ఉపమానార్థకమైన విషయం, సాదృశ్య భాష. పెళ్ళంటే శారీరక విషయాలు ఏమి జరగవు, కానీ ఇప్పుడు మనం ఎట్లాగైతే ఒక పురుషునికి సాటి అయిన సహాయంగా ఒక అమ్మాయిని ఇస్తూ ఉన్నామో, దేవుని కుమారుడైన ఆది సంభూతుడైన ప్రణవం నాదశరీరుడు ప్రణవనాథుడు ఉన్నాడు. శబ్దస్వరూపుడు, శబ్ద బ్రహ్మం అంటాం ఆయన్ని. ఆయనకు ఒక భార్య కావాలి. ఆ భార్య భక్త సమాజమే. ఆ దేవునికిని భక్త సమాజానికి తొందరలో పెళ్లి జరగబోతూ ఉంది. దేవునికిని, ఆది సంభూతునికిని, భక్త సమాజానికి పెళ్లి జరగడానికి ఆయన భూమి మీదకి రాబోతున్నాడు అతి త్వరలో. ఆయన రెండవ రాకడలో ఇదిగో పెండ్లి కుమారుడు అని అనౌన్స్మెంట్ జరుగుతుంది. భక్త సమాజాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆది సంభూతుడు తెల్లని గుర్రం ఎక్కి వస్తాడని బైబిల్లో రాయబడింది. అలాగే దశావతారాలలో కల్కి అవతారం, తెల్లని అవతారం, తెల్లని గుర్రం మీద ఖడ్గం చేత పట్టుకొని వస్తాడు, కల్కి అవతారం అని భాగవత పురాణంలో రాయబడింది. దశావతారాలలో కల్కి అవతారం తెల్లని గుర్రం మీద వస్తాడు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు తెల్లని గుర్రం మీద వస్తారు. అలాగే కాలజ్ఞానంలో వీరబ్రహ్మం గారు చెప్పిన విషయం, వీరభోగ వసంతుడు వస్తాడు, ఆయన గుర్రం ఎక్కి వస్తాడు. వసంతుడు అంటే పెళ్ళి కొడుకు. కల్కి అవతారంలో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు. వామపక్షం, వామభాగం స్త్రీ శరీరం, కుడి భాగం అంతా కూడా పురుష శరీరం. అంటే కొత్తగా పెళ్ళైన వాడని అర్థం. గనక కాలజ్ఞానం కానీ, భాగవతం కానీ, బైబిల్ కానీ అంత్యకాలంలో దైవావతారుడు వస్తాడు,
పెళ్ళి కొడుకుగా వస్తాడని మనకు చెబుతున్నాయి. ఆయన పెళ్ళి కొడుకుగా వచ్చినప్పుడు పెళ్ళి కూతురు సిద్ధంగా ఉండాలి, స్నానం చేసి సిద్ధంగా ఉండాలి. ఎక్కడ స్నానం చేయాలంటే శరీరం మాత్రమే కాదు, ఆత్మకు స్నానం జరగాలి, హృదయానికి స్నానం జరగాలి, అంతరంగ శుద్ధి ఉండాలి. అంతరంగ స్నానం చేయాలంటే ఏ సబ్బు కూడా పనికి రాదు, వేరే ఒక విశేషమైన సబ్బు కావాలి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. గనుక ఆ వీరభోగ వసంతరాయుడు, ఆ కల్కి అవతార పురుషుడు, ఆ నాదశరీరుడు 2000 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. 2000 ఏళ్ల కిందట వచ్చి ఆయన సిలువలో తన పరిశుద్ధ దైవ రక్తాన్ని కార్చి మరణించి మళ్ళీ పునర్జీవితుడై మహిమ శరీరధారి అయి పరలోకానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ రెండోసారి రావడమే కల్కి అవతారం. సిలువలో మరణించి లేచిన యేసు మళ్ళీ రెండోసారి భూమి మీదకి రావడమే వీరభోగ వసంతరాయుడు రావడం. ఆ వీరభోగ వసంతుడు కల్కి అవతారం నాదశరీరుడు భక్త సమాజాన్ని పెళ్లి చేసుకొని యుగయుగాలు వారు ఆనందంగా జీవిస్తారు. దానికి ప్రతిరూపమే, దానికి ప్రతీకాత్మకము, దానికి సాదృశ్యం ఇప్పుడు జరుగుతున్న ఈ పెళ్ళి. కనుక పెళ్ళి అన్నిటికంటే ఘనమైనది. దేవుడి మాటలను బహుగా ఆశీర్వదించునుగాక. దయచేసి మంగళసూత్రం తీసుకురండి ఇక్కడికి. కరెక్ట్గా ముహూర్త సమయం ఆసన్నమైంది. వధూవరులు లేచి నిలబడాల్సిందిగా మనవి. బాబు యశ్వంత్ సాయి, ఒక మాట అడుగుతాను. వ్యాధి యందు, ఆరోగ్యమందు, కలిమియందు, లేమియందు, ఐశ్వర్యంలో, పేదరికంలో, అన్ని పరిస్థితుల్లో ఈ లక్ష్మీ శిరీషను నువ్వు ప్రేమించి, పోషించి, సంరక్షించి, ఘనపరిచి, ఇతరులను ఎప్పటికీ ఆశించక ఈమెకే నమ్మకమైన పెళ్ళి భర్తగా ఉండడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. అమ్మ లక్ష్మీ శిరీష, యశ్వంత్ సాయి అనే ఈ అందగాన్ని, ఈ సుందరాకారుణ్ణి నీవు ప్రమాణపూర్వకంగా నీ జీవిత భాగస్వామిగా స్వీకరించి ఈరోజు మొదలుకొని జీవితాంతము వరకు మీరిద్దరు భూమి మీద ఉన్నంత వరకు ఇతన్ని ప్రేమించి ప్రతి విషయంలో భగవంతుడికి ఎలా లోబడతావు అలాగే నీ భర్తకు లోబడి ఏ పరిస్థితులు ఎలా మారినా, ఐశ్వర్యమే కలిగినా, పేదరికమే కలిగినా, వ్యాధి కలిగినా, ఆరోగ్యమే దేవుడిచ్చినా, అన్ని పరిస్థితుల్లో ఇతన్ని ప్రేమించి నీ దేహముతో ఇతన్ని ఘనపరిచి ఇతనికి మాత్రమే నమ్మకమైన భార్యగా ఉండడానికి యశ్వంత్ సాయిని నీ పెళ్లి భర్తగా, నీవు చట్టబద్ధమైన లీగల్ వెడెడ్ హస్బెండ్గా, దేవుడిచ్చిన భర్తగా స్వీకరించడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. చాలా చాలా సంతోషం. కన్యాదాత ముందుకు రావాలి. ఆ తర్వాత ఫోటోషూట్ కొరకు ఇద్దరిని పిలుస్తాను, ఇరుపక్షాల పెద్దల్ని. అమ్మ నాన్నలు రావాలి. కొంచెం మీరు ఒక్కడుగు ముందుకేనా, వాళ్ళు అటు వెనక్కి వస్తారు. ఇంకొక అడుగు ముందుకేయండి. మీరు ఎదురుగా ఒకరినొకరు ఫేస్ చేయండి ఇలాగా. నాయన తాతారావు గారు, జయలక్ష్మమ్మ, మరి మీరెంతో అటే వెనుకుండండి. ఎంతో సంతోషంగా మీ కుమార్తెను సిద్ధపరిచి తీసుకొచ్చారు కనుక మీ అమ్మాయిని ఇతనికి ఇవ్వడం మీకు ఇష్టమేనా అనే చొప్పదంటు ప్రశ్న నేను అడగను. ఇష్టం కాకపోతే ఈ ఏర్పాట్లు ఎందుకండి? మీకు ఇష్టమే, మాకు ఇష్టమే, అందరికీ ఇష్టమే, ఎదురు చూస్తున్నాం కనుక దయచేసి మీరు అల్లారు ముద్దుగా కన్నీ పెంచి ప్రయోజకురాలని చేసిన మీ కుమార్తె లక్ష్మీ శిరీష కుడి హస్తాన్ని మీ నిండైన మనసుతో ఆశీర్వదిస్తూ అమ్మాయి కుడి చేతిని పెళ్లి కుమారుడు కుడి చేతికి అందించండి. ఆయన అందుకోనైనా కన్యాదానం జరుగుతుంది, పాణిగ్రహణం. యశ్వంత్ సాయిబాబు గట్టిగా కనికరించకుండా పట్టుకో.
మళ్ళీ నేను చెప్పేదాకా వదలకూడదు, సరేనా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఎంతో అల్లారం ముద్దుగా కన్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తమకున్న అధికారాన్ని బట్టి, బాధ్యతను బట్టి ఈ దినమున కన్యాదానం చేసినారు. లక్ష్మీ శిరీషను యశ్వంత్ సాయికి వారు దానం చేశారు. యశ్వంత్ సాయి పాణిగ్రహణం చేసి తన భార్యగా లక్ష్మీ శిరీషను స్వీకరించారు. నీకు స్తోత్రము. ఈ బంధము నీ రెండవ రాకడ వరకు నిలిచి ఉండినట్లు కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మీరు అలాగే పట్టుకొని ఉండండి. మీరు అటువైపు వెళ్ళండి. పెళ్లి కుమారుడి పేరెంట్స్ వస్తే ఒక ఫోటో తీసుకుంటాం. ఇటు బాబు, ఇది తీసేనా? ఇప్పుడు పెట్టించేద్దామా? తాళి కంటే ముందునా? సరే, అలాగే. మీరు ఫోటో తీసుకోండి, ఒక్క క్లిక్ అంతే. ఇలా రండి. ఇరువైపుల తల్లిదండ్రులు ఒక క్లిక్ అయిన తర్వాత జీలకర్ర బెల్లం కదా. రైట్ అమ్మా, నాన్న పర్వాలేదు 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 పర్లేదు పర్లేదు కొంచెం ఎలాగున్నారు అలాగ ఉండండి నాన్న. మీరు మీరు ఇటు కెమెరాకు పేరెంట్స్ ఫేస్ చేయండి. ఈ ఫోటో మళ్ళీ మాకు ఇంకెప్పటికీ దొరకదు ఇది, అందుకని. రైట్. కొంచెం తొందరగా, మాకు ముహూర్తంలో ఒక శుభకార్యం జరగాలి తొందరగా. రైట్, మళ్ళీ తర్వాత ఫోటోషూట్ తీసుకోవచ్చు మరి. రైట్ అయ్యా, మీరు దిగేసేయండి. రైట్, సమయంలో కొంచెం ఒక్క నిమిషం ఆ చెయ్యి వదలటానికి నీకు పర్మిషన్ ఇస్తున్నాను. ఈ ముహూర్తం శుభముహూర్త గడియలో జీలకర్ర బెల్లం నేను ఇస్తానమ్మా. నాన్న ఇట్లా పట్టుకో. అమ్మ ఇది పట్టుకో తల్లి. ముందు నువ్వు పెట్టే బాబా. పైకి ఎత్తేసి కొంచెం 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 మాకు ముందు అమ్మాయి ముసుగు తీసాను. ముసుగు వెనక్కేసి, ముసుగు నువ్వు ముసుగు వెనక్కి మెల్లిగా తీసి. అయిపోయింది అమ్మా. అరే ముందు ముందు అబ్బాయి పెట్టాలి కదమ్మా. శిరీషమ్మ నువ్వు మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. మంచిది. ఇది అయిన తర్వాత ప్రమాణాలు చేస్తాం. అది ఉంచండి అమ్మ.
రైట్, మంచిది. అయిన తర్వాత ప్రమాణాలు చేయాలమ్మా. ప్రమాణాలు చేసి మంగళసూత్రం కడతాడు. వేస్తాం. అయిన తర్వాత ఉన్నాయి, రెడీగా ఉన్నాయి కదా. రైట్ అండి. మరి బాగా చక్కగా నవ్వుతున్నాడు బాబు. ఏమైంది? రైట్. రైట్. ఓకే. మంచిది. మంగళసూత్ర ధారణకి సమయం దాటిపోతుంది. చేయించాలి, అదే ప్రమాణాలు చేయాలి కదా. రైట్ నానా, కొంచెం రైట్. మంచిది. ఈ సమయంలో మీరు ఇంకెళ్ళి కూర్చోవచ్చు నాయన. ఉండిపోద్దులేండి. రైట్ నాయన. మళ్ళీ అమ్మాయి కుడి చేతిని పట్టుకో నువ్వు. రైట్. రైట్ అమ్మా, మీరు ఇలాగ వచ్చేస్తే నేను ప్రమాణాలు చేయించి. రైట్ బాబు, ప్రమాణం చెప్పాలి నాయనా. మైక్ కావాలి, మైక్. నువ్వు పట్టుకోబెట్టా. యశ్వంత్ సాయి అను నేను, యశ్వంత్ సాయి అను నేను, లక్ష్మీ శిరీష అను నిన్ను, లక్ష్మీ శిరీష అను నేను, నిన్ను, లక్ష్మీ శిరీష అను నిన్ను, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నేటి దినమున దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకముగా నా పెండ్లి భార్యనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకును వ్యాధియందును ఆరోగ్యమందును కలిమియందును లేమియందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోనూ నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి నా దేహముతో నిన్ను ఘనపరచుటకు ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భర్తనుగా ఉండుటకు యశ్వంత్ సాయి అను నేను, లక్ష్మీ శిరీష అను నిన్ను నా పెండ్లి భార్యనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున దేవుని సహాయము చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. తథాస్తు. అమ్మా ప్రమాణం చెప్పమ్మా. లక్ష్మీ శిరీష అను నేను, యశ్వంత్ సాయి అను నిన్ను
దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయము చెప్పున నేటి దినమున దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకముగా నా పెండ్లి భర్తనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకును వ్యాధియందును ఆరోగ్యమందును ఐశ్వర్యమందును పేదరికమందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోను నిన్ను ప్రేమించి ప్రతి విషయములో దేవునికి లోబడినట్లు నీకు లోబడి నా దేహముతో నిన్ను ఘనపరచుటకు ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భార్యనై ఉండుటకు లక్ష్మీ శిరీష అను నేను యశ్వంత్ సాయి అను నిన్ను నా పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను ఈ చొప్పున దేవుని సహాయము చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను తథాస్తు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈనాడు కలిసిన ఈ బంధం లక్ష్మీ శిరీష యశ్వంత్ సాయి వారిద్దరి మధ్య ఇప్పుడు ఏర్పడిన ఈ అనుబంధము, వారు చేసుకున్న ఈ నిబంధన, ఈ ఒప్పందము, ఒకరితోనొకరు చేసుకున్న ఈ ప్రమాణాలు, యేసయ్యా పెండ్లి కుమారుడుగా భక్త సమాజం కొరకు మీరు రెండవసారి భూమికి తిరిగి వచ్చే శుభదినము దాకా చెక్కు చెదరకుండా నిలిచి ఉండనట్లు నీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం సేపు ఆ చేయి వదలడానికి నీకు అనుమతి ఇస్తున్నాను నాయనా. తన మెడ దగ్గర ఇలా పట్టుకున్నాను, ఆ పొజిషన్లో పట్టుకుని నాకు చిన్న ప్రమాణం చెప్పి చేయాలి. అమ్మ నీ కుడి చేత్తో బిళ్ళలు పట్టుకో, మెడ దగ్గర పట్టుకో, ఇట్లా పట్టుకో, అలా ఉండు. కుడి చేత్తో బిళ్ళ పట్టుకోమ్మా. రైట్. ఇంకో మైక్ ఏది? ఇంకో మైక్ అమ్మా. ఎవరన్నా పురుషులు ఉంటే బాగుంటుంది, మామగారు కాకుండా. ఎవరి అరండి. ఇక్కడ నుంచి పట్టుకో, ప్రమాణం చెప్పి కట్టాలి నాన్న. శాశ్వతమైన ప్రేమకును నిత్య నమ్మకానికి నేను నీతో చేసిన పవిత్రమైన వివాహ నిబంధనకును సూచనగా యశ్వంత్ సాయి అను నేను లక్ష్మీ శిరీష అను నీ మెడలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ మంగళసూత్రమును ధరింపజేయుచున్నాను. 3 ముళ్ళేసానైనా వాయించండి.
మంచిది. ఈ సమయంలో అది ఎవరుదనండి చూడండి. ఈ సమయంలో వివాహ నిబంధనకు సూచనగా ఇక్కడ ఉంగరాలు కూడా ఉన్నాయి, పెళ్లి ఉంగరాలు. పాస్టర్ బ్రదర్ విక్టర్ గారు ముందుకొచ్చి ఈ వివాహ గురుతుల మీద దైవాశీర్వాదం ఉండునట్లుగా ప్రార్థన చేస్తారు. ఇలా ఉంచేద్దాం. ఈ వివాహ గురుతులు ఈ అక్షింతల మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండునట్లు మీరు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, అన్ని నామముల కన్నా పైనామ కలిగిన దేవా, నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా తండ్రి. నూతనంగా జతపరచబడుతున్న వధువరులను ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. వివాహానికి గుర్తుగా ఉంగరాలు ఉన్నప్పుడు ప్రభా వీటిని దీవించి ఆశీర్వదించి వారు కలకాలం ప్రభా తండ్రి సంతోషంతో ఉండడానికి సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి వివాహ నిబంధన సూచనగా వధువు లక్ష్మీ శిరీష కూడా తాను భర్తగా స్వీకరిస్తున్నటువంటి ధన్యుడు, భాగ్యశాలి యశ్వంత్ సాయికి నిబంధన సూచనగా ఈ పెళ్లి ఉంగరాన్ని ధరింపజేస్తారు. అమ్మ ఇది పట్టుకో. ఏ చేతికి పెట్టించుకుంటాను నేను? ఆ చేత్తో ఆ చేయిని అలా పట్టుకోమ్మ, అలా పట్టుకో. ప్రమాణం చెప్పి పెట్టినానా? పాప చెప్పమ్మ. శాశ్వతమైన ప్రేమకు నిత్య నమ్మకమునకును నేను నీతో చేసిన పవిత్రమైన వివాహ నిబంధనకును సూచనగా లక్ష్మీ శిరీష అను నేను యశ్వంత్ సాయి అను నీ చేతికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ వివాహ ఉంగరము ధరింపజేయుచున్నాను. పెట్టేసి అమ్మ భజంత్రీలు. ఒక నిమిషం. బాబు కూడా పెళ్ళి కుమారుడు కూడా వధువుకు ప్రమాణం చెప్పేసావు కాబట్టి డైరెక్ట్ పెట్టేసి. ఇప్పుడు ఫోటోషూట్ ఎంతసేపు అయినా తీసుకోండి మీరు. దయచేసి అగాపే సంఘ స్త్రీలు దేవరని
పూలమాలలు వేసిన తర్వాత కాలిమెట్టలు పెడతారు. కాలిమెట్టలు పెట్టాక అప్పుడు రిజిస్ట్రేషను అయిన తర్వాత ఆశీర్వాదం. రైట్, అంతేనా? మంచిది. ఈ సమయంలో నేటి వధూవరులు ఇద్దరు కూడా ఒకరితోనొకరు ప్రమాణాలు చేసుకొని నిబంధన చేసుకున్నారు. మంగళసూత్ర ధారణ, అంగుళీయకాలు మార్చుకోవడం జరిగింది. చాలా శుభం, చాలా సంతోషం. ఇప్పుడు ఒకరినొకరు పూలమాలలతో సత్కరించుకుంటారు. కొంచెం పూలదండలు ఎక్కడున్నాయో తీసుకొస్తే. రైట్. అమ్మా పట్టుకో తల్లి, ముందు వధువు వేయాలి. కర్పూర మాలమ్మా. రైట్, రైట్. వధూవరులు ఇద్దరూ చాలా సీరియస్గా నవ్వుతున్నారు. మీరు కొంచెం మామూలుగా నవ్వాల్సిందిగా మనవి. రైట్, మంచిది. వరమాల వేసే అవకాశం ఎప్పుడు ఆడపిల్లలదే. మన దేశ సాంప్రదాయ ప్రకారం లక్ష్మీ శిరీష నేటి వధువు తాను భర్తగా స్వీకరించిన ధన్యుడు, అదృష్టవంతుడు, అందగాడు యశ్వంత్ సాయిని పూలమాల వేసి సగౌరవంగా తన జీవితంలోనికి వివివివిఐపిగా ఆహ్వానిస్తుంది. వేసి అమ్మ, చప్పట్లు చప్పట్లు. ఇప్పుడు వరుడు ముందుగా శుభం, చాలా సంతోషం. నేటి వధువు, నేటి పెండ్లి కుమార్తె లక్ష్మీ శిరీష కూడా తాను భర్తగా స్వీకరించి నిబంధన చేసుకున్న ధన్యుడు యశ్వంత్ సాయిని కర్పూరంతో మళ్ళీ అలంకరిస్తుంది. చప్పట్లు చప్పట్లు. కాలు మెట్టలు ఎవరు పెడతారండి? చాలాసేపు నిలబడ్డారు అమ్మాయి. కాలు మెట్లు ఇప్పుడు పెడతారు కదా.
మరి ఎట్లాగా పెట్టండి మీరు పెడతారా? అమ్మాయి ఉండాలి మరి. ఇద్దరు దంపతులు వచ్చారా? మరి ఇద్దరు ఉండాలా, భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి. మేనత్ పెట్టండి. రండి రండి, జంటగా వచ్చారు కదా వాళ్ళిద్దరు. రండి 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 మా శ్రీలక్ష్మి. ఈ సమయంలో మీరు ఇద్దరు కూర్చోండి. కాలి బెట్టలు పెట్టడానికి పెద్దలు వస్తున్నారు. ఆశీర్వదించుతండి. ఓ పాట పాడదాం. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగను పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగను పావన యేసుని ద్వారగను. ఈ కవను ఈ కరుణ ఆ కరువరకును లోక
రిజిస్ట్రేషన్ సంతకాలు పెట్టడానికి ఇక్కడ ఏదైనా బల్ల అది ఏర్పాటు చేయాల్సిందిగా మనవి కొంచెం తీసుకొచ్చి పెట్టండి. రిజిస్ట్రేషన్ తర్వాత ప్రార్థన చేసి నేను అక్షింతలు వేస్తాను. తర్వాత ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. అదైన తర్వాత పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి అక్షింతలు వేయొచ్చు. బల్ల ఇక్కడ పెడతారండి బ్రదర్, ఇద్దరికి కన్వీనియంట్. యా ఇక్కడ పెట్టండి నాయన. ఒక నిమిషం మీరిద్దరు నిలబడితే రిజిస్టర్లో సంతకాలు చేయవచ్చు. తిప్పాలా రివర్స్. యా మా జనరల్ సెక్రటరీ గారు యాదాల అబ్బులు గారు సహకరిస్తూ ఉంటుండగా మ్యారేజ్ రిజిస్టర్లో నూతన దంపతులు సంతకాలు చేస్తారు. సాక్షి సంతకాలు కావాలి కదా బ్రదర్, ఇద్దరు కదా, అటొకరు ఇటొకరు. పెళ్లి కుమారుడు వైపు ఒక సాక్షి సంతకం కావాలి, పెళ్లి కుమార్తె వైపు ఒక్క సాక్షి సంతకం కావాలి. మూడు పత్రాల మీద సంతకం చేయాల్సి ఉంటుంది రిజిస్టర్లో. ఈ లోపుగా ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడేవాళ్ళు ఉంటే ముందుకు రావచ్చు. వివాహం అన్నది పవిత్రమైనది పాడతారమ్మా తల్లి, మైక్ అక్కడికే పంపిస్తాం. నాన్న అక్క కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం,
నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పదిం చేరగా నవవధువా స్వాగతం సతిం చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది ప్రియమిత్రులారా, లక్ష్మీ శిరీష అనే ఈ వధువు, యశ్వంత్ సాయి అనే ఈ వరుడు, ఈ పురుషుడు ఇద్దరు కూడా దేవుని చిత్తమని గ్రహించి పెద్దల ఆశీర్వాదాలతో తమ ఇష్టపూర్వకంగా సిద్ధపడి కళ్యాణ వేదిక మీదకి వచ్చి మన దేశ సాంప్రదాయానుసారము తమ సమ్మతిని తెలియపరిచి మంగళసూత్ర ధారణ, ఉంగరాలు మార్చుకోవడం, ప్రమాణాలు చేయడం ఇత్యాది మరి సకల కార్యక్రమాలు జరిగించి ఉన్నందున క్రైస్తవ వివాహ పద్ధతిని బట్టి, భారతీయ క్రైస్తవ సాంప్రదాయాన్ని బట్టి, ఇండియన్ క్రిస్టియన్ ట్రెడిషన్ని బట్టి వీరిద్దరు కూడా నిబంధన చేసుకున్నారు. రిజిస్టర్లో సంతకాలు కూడా చేసినందున వీరి వివాహం ప్రభుత్వ రికార్డ్స్ ఇప్పుడు రిజిస్టర్ చేయబడింది కనుక లక్ష్మీ శిరీష, యశ్వంత్ సాయి అనే వీరిద్దరు కూడా ఇది మొదలుకొని భార్యాభర్తలని ప్రభుత్వం వారు మాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి, విశ్వ సర్కారు వారు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిద్దరిని అధికారికంగా భార్యాభర్తలని ప్రకటిస్తున్నాం. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. తుదకు వీరిద్దరైనా ఎన్నటికీ ఏ కారణంతోనైనా వేరుపడకూడదని ఆజ్ఞాపూర్వకంగా
హెచ్చరిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాం. వారిద్దరికీ ఈ వివాహ సర్టిఫికేట్ ఇస్తున్నాం. పేరెంట్స్ కూడా వస్తే బాగుంటుంది. ఒక ఫోటో కొరకు ఇరుపక్షాల తల్లిదండ్రులు ఇలా పట్టుకొని ఉండండి అమ్మా. అటు వధువు యొక్క తల్లిదండ్రులు, ఇటు వరుడు యొక్క తల్లిదండ్రులు ఉంటే ఒక ఫోటో తీసుకుంటాం. బాబు ఇది కొంచెం మాకు ఇంపార్టెంట్ ఫోటో. బోత్ సైడ్స్ పేరెంట్స్. మీరు ఏమైనా ప్రేమపూర్వకంగా బహుకరించేది ఉంటే ఇప్పుడు మంచి సమయం. ఒక ఫోటో అయితే మేము ప్రార్థన చేసి ముగించేస్తాం. తర్వాత ఎన్నైనా చేసుకోవచ్చు మీరు. మేము ఉంటాం. వాళ్ళు అలా పట్టుకొని ఉంటారు. ఇటు బాయ్ పేరెంట్స్, అటు గర్ల్ పేరెంట్స్. అమ్మ రండి రండి, ఒక ఫోటో నాన్న. ఏం పర్వాలేదు రండి. తాతగారా? ఫోటో తర్వాత ముగింపు ఆశీర్వాద ప్రార్థన చేస్తాను. తర్వాత వారు తలంబ్రాలు కూడా పోసుకుంటారు. తర్వాత అదొక ఫోటో వేరే. బాబు కార్ బాబు వచ్చారు. రైట్ అండి. రైట్. అయిందమ్మా, కూర్చోబెట్టి వేయొచ్చు. ఇవన్నీ కూర్చున్నాక వేసుకోవచ్చు. చిన్న ప్రార్థన చేస్తాను. కార్యక్రమం సంపూర్ణం అయిపోతుంది. తర్వాత మీరు ఎన్ని కానుకలైనా ఇచ్చుకోవచ్చు. ఒక నిమిషం అయిందమ్మా, ఒక నిమిషం చేయండి. మీరు ఇద్దరు కూర్చోండి. చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాను. తర్వాత మీరు ఎన్నైనా కార్యక్రమాలు చేయవచ్చు. పెట్టేసాను. రైట్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యశ్వంత్ సాయి, లక్ష్మీ శిరీష ఈ దినమున నీ పరిశుద్ధ పాద సన్నిధిలో, మీ లేఖనాల వెలుగులో ఆది వివాహకర్తవైన మీ సంకల్పం ఏమై ఉన్నదో వారు తెలుసుకొని, వారిద్దరి జీవితంలో కూడా వారి ఏక శరీరం ఒకటి నీ చిత్తమని వారు గ్రహించిన వారై, ఒప్పుకున్న వారై, మా దేశ చట్ట ప్రకారము, బైబిల్లో ఉన్న నీ చట్ట ప్రకారం, మా దేశ సాంప్రదాయము, బైబిల్ సాంప్రదాయం ప్రకారం ప్రమాణములు చేయుట, మంగళసూత్ర ధారణ, పూలమాలలు మార్చుకోవడం, ఉంగరాలు మార్చుకోవడం ఇత్యాది కార్యములన్నీ జరిగించి ఏక శరీరులై ఉన్నది చేత వారిని ఆశీర్వదించండి. ఇది మొదలుకొని మీ రెండవ రాకడ వరకు వీరి యొక్క దాంపత్యం అద్భుతమైనటువంటి ఆనందయాత్రగా, ఆనందకరమైనటువంటి ఆశీర్వాదకరమైన యాత్రగా మీరు కొనసాగించండి.
ప్రభు వారి మధ్యలో మీరే ఉండి అనుదినము వారిని ఒకరి పట్ల ఒకరు అవ్యాజమైన ప్రేమతో నింపండి. ఆర్పజాలని అగ్ని వంటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి పుట్టించండి. ఒకరికొకరు నమ్మకస్తులై నీకు నమ్మకస్తులై ఒకరినొకరు సంతోషపరుచుకుంటూ నిన్ను సంతోషపరుస్తూ ఆదర్శ క్రైస్తవ దంపతులు ఆదర్శ జంటగా వారు భూమి మీద జీవించడానికి సహాయం చేయండి. చూడచక్కని రూపము, జ్ఞానము, దీర్ఘాయుష్షు, వినయ విధేయతలు, శీల సంపద, సత్యాసక్తి, దైవభక్తి కలిగిన అద్భుతమైన దేశ పౌరులుగా ఉండగలిగిన చక్కని సంతానాన్ని వారికి అనుగ్రహించండి. సంతాన వృద్ధి, వంశాభివృద్ధి కలిగించండి. వారి స్వపోషణ కొరకును దేశాన్ని సత్యంతో న్యాయంతో నింపడానికి వారిని గొప్ప ఐశ్వర్యవంతులుగా చేయండి. ఆరోగ్యముతో ఐశ్వర్యముతో కూడిన దీర్ఘాయుష్య వారికి ఇమ్మని ప్రార్థిస్తూ ఈ వివాహాన్ని తిలకించవచ్చి ఆశీర్వదించవచ్చిన పెద్దలందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని ప్రత్యేకంగా ఈ దినము పరిశుద్ధ వివాహ స్థితిలో ఏక శరీరులుగా దేవుని చేత జతపరచబడిన ధన్యులు నూతన దంపతులు యశ్వంత్ సాయి, లక్ష్మీ శిరీషులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. God bless you. Happy long married life. God bless you. Right. మంచి. ఇప్పుడు పెద్దలందరూ కూడా దీవించవచ్చు. ఇప్పుడు తలంబరాలు కూడా పోసుకోవచ్చు. మీరు పెద్దలుండి ఆ కార్యక్రమం చేయించేసారు.